మన భారత రాయబారి బంగ్లాదేశ్లో ఉంటున్నటువంటి దినేష్ త్రివేది గారు బంగ్లాదేశ్తో మాట్లాడడం జరిగింది. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడారు. అలాగే షేక్ హసీనాని కూడా వాళ్ళు ఇవ్వమని చెప్పారు. అంటే మీరు షేక్ హసీనాని అప్పగించండి, అప్పగిస్తే మేము మా యొక్క కార్యాచరణ పూర్తి చేస్తామని ఇప్పుడు మన దేశం యొక్క రాయబారితో వాళ్ళు మాట్లాడారు కదా మొన్న. దానికి సంబంధించి వెంటనే దినేష్ త్రివేది గారు ఏమొచ్చేసి ఇటువైపు తారిక్ రెహమాన్ని కలిసిన రోజే నరేంద్ర మోదీ గారిని కూడా కలవడం జరిగింది. మొన్న సాయంత్రం కలిశారు. కలిసిన తర్వాత ఆయనతో భేటీ అయ్యారు. జరిగినటువంటి పరిణామాల గురించి కూడా వివరించారు. అయితే ఇక్కడ నరేంద్ర మోదీ గారు అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంటి, హిందువుల మీద ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, అంటే షేక్ హసీనా గారు ఇక్కడ ఉండడం వల్ల ఈ ప్రభావం అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ప్రభుత్వం హిందువుల మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, చర్యలు ఏమైనా తీసుకుంటుందా, లేకపోతే మళ్ళీ ఏదైనా హిందువుల మీద దాడి జరగడానికి అవకాశాలు ఏమైనా ఉంటాయా, లాంటి వివరాలన్నీ కూడా ఆయన అడిగారు అన్నమాట దినేష్ త్రివేది గారు. ఆ వివరాలు ఆయన బయటికి చెప్పకపోయినా వచ్చినటువంటి నివేదిక ప్రకారం, అంటే పిఎంఓ నివేదిక ప్రకారం అయితే మాత్రం వీటి గురించి పిఎం గారు ఎప్పటికప్పుడు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హిందువుల గురించి. అంటే రేపు డిసెంబర్లో ఈవిడ వెళ్తానని చెప్పడం, ఇప్పుడు అక్కడ చాలా వరకు చాలా పెద్ద ఉద్రిక్తత పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవిడ డిసెంబర్లో వెళ్ళేదానికంటే ముందే మాకు అప్పచెప్పమని చెప్పి తారిక్ రెహమాన్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అంటే షేక్ హసీనా తనకు తాను బంగ్లాదేశ్ వెళ్తే రేపు ఎవరు చంపేసినా ప్రభుత్వం మీదకి వస్తుంది, పైగా ఆవిడ అక్కడ హీరో అయిపోతుంది. అది ఇప్పుడు వీళ్ళ భయం. ఆవిడని చంపేసినా కూడా హీరో అవుతుంది, అప్పుడు ప్రభుత్వం మీద చాలా పెద్ద చెడ్డ పేరు వస్తుంది. అందుకోసమని ముందే మాకు అప్పచెప్పండి, అలా అయితే ఆవిడని కాపాడి ఆవిడికి శిక్షలు కూడా వేయడం జరుగుతుంది. అప్పుడేమవుద్ది, ప్రజల ముందేమొచ్చేసి తారిక్ రెహమాన్ ప్రభుత్వం హీరో అవుద్ది, తారిక్ రెహమాన్ హీరో అవుతాడు. అందుకోసమని ఇప్పుడు అర్జెంటుగా ఈ యొక్క చర్చలు జరపడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు హిందువుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని చెప్పి అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోదీ కావచ్చు ఆరాధిస్తున్నారు.